अभिजीत दीप के मेच्योरिटी చూసి దేశం పరేషాన్ ఉంది. ये तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी, न जाने कितना भद्दा स्वरूप था। लेकिन मैं आज बात करना चाहता हूँ कि बचपन में गलतियां होती हैं। నరేంద్ర మోడీ రీల్లో నేను విద్యార్థులను క్షమించేస్తున్నాను, ఎందుకంటే బచ్పన్లో గల్తీ అవుతారాత చిన్నప్పుడు అన్ని తప్పులు అయితేనే ఉంటాయి, అది సాధారణము అని చెప్పి నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియాలో మాట్లాడారు. ఈ దేశ ప్రధాని మాట్లాడాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఒక సీరియస్ ఆల్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ నుంచి మీడియా వచ్చి ఆ అడ్రస్ తీసుకుపోయి మారుమూల ప్రాంతానికి కూడా చెల్లే విధంగా ఉండాలి, అది పర్ఫెక్షన్ ఉండాలి. అది లేదనుకో. అయితే దీన్ని అభిజిత్ దీప్కే విన్నాడు. అభిజిత్ దీప్కే విన్న తర్వాత ఏం చెప్పిండంటే, సార్ మీరు సోషల్ మీడియాలోనే క్షమిస్తారా పిల్లలను, లేదంటే అధిక రాతపూర్వకంగా ఏమన్నా కేసులు ఎత్తివేస్తారా? సుర్రుమని షాక్ అంటే షాకు. అభిజిత్ దీప్కి మెచ్యూరిటీ చూసి దేశం పరేషాన్ ఉంది. వాట్ ఏ మెచ్యూరిటీ, ఏ బాయ్ హూ ఈజ్ పర్సూయింగ్ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అండ్ PhDs in his life is while he is talking and giving message to the people of country is amazing and కంప్లీట్ మెచ్యూర్లీ ఈజ్ గివింగ్ మెసేజ్. ఏం చెప్పాడంటే, మీరు సోషల్ మీడియాలో క్షమిస్తారా, లేదంటే కేసులు నిజంగానే పోలీస్ స్టేషన్లో ఎత్తివేస్తారా? ఫస్ట్ క్వశ్చన్. రెండో విషయం, సార్ మీరు మా పోరాటం కన్నా మీ స్కిన్ చాలా స్మార్ట్గా ఉందన్నాడు. ఈ దేశ ప్రధాని ఇంత మెరిసిపోతా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నారు మీరు, చాలా బాగా అద్భుతంగా, అంటే మా పోరాటం అద్భుతం, ఓకే, మా పోరాటం కన్నా మీ ముఖం చాలా అందంగా ఉందని చెప్పిండు. మామూలు సురక కాదు, పిన్ను పెట్టే కాల్చినట్టే ఉంటుంది అట్లా మాట్లాడితే. ఎందుకంటే మనం అందాలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని, ఎంత అద్భుతంగా అంటే మీ స్కిన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పిండు. దాంతోపాటు ఇలా అభిజిత్ దీప్కే ఒక మహిళ పోరాటం చేసినప్పుడు 30 రోజుల పోరాటం, 36 రోజుల పోరాటాన్ని ఇక్కడ సోనం వాంగ్చుక్ డైరెక్ట్ మొత్తం బట్టలు తీసుకొచ్చి కప్పి మీడియా కనబడకుండా తీసుకుపోయి దవాఖానలకు పోయి మాట్లాడి ఆయన నిరాహార దీక్ష విరమించినప్పుడు ఆయన హెల్త్ను కాపాడుకోవాలని చెప్పి ఆయనకు మెసేజ్ ఇస్తూ మేము మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో ఒక మహిళ వచ్చి ఈయన మీద ఇంకు చల్లుతుంది. అందరూ ఆమెను కుట్టనీకి పోతారు. కుట్టనీకి పోయినప్పుడు వద్దు, ఎవరు కుట్టద్దు, ఆమెను జై భీమ్ అంటాడు. అప్పుడు జై భీమ్, అవర్ కలర్ ఈజ్ బ్లూ అంటాడు. షాక్. అప్పుడు దేశం ఇంటర్నెట్ స్టార్ట్ చేసింది. ఇంటర్నెట్ మొత్తం సర్చింగ్ ఎవర్ ఈజ్ బిలాంగ్ టు దళిత్స్ మహర్ కమ్యూనిటీ, మహారాష్ట్ర అంబేద్కర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఎవరా అంటే అభిజిత్ దీప్కే. అసలు షాక్. దేశం ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఇంత చిన్న వయసులో ఇంత పరిపక్వత ఉంది అని చెప్పి దేశం షాక్. నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో వచ్చేమో నేను క్షమించేసా అంటే ఏమన్నట్టు? పోలీసు వాళ్ళు తిప్పలు పెడుతురు, కేసులు పెడుతురు, ఇబ్బంది పెడుతురు, మహిళలను కొట్టిర్రు, విద్యార్థులను కొట్టిర్రు. ఇలా RSS వాళ్ళు చాలామంది పోలీసు వేషాలు వేసుకొని వాళ్ళ యొక్క నంబర్ ప్లేట్ లేకుండా, నేమ్ ప్లేట్ లేకుండా పోరగాళ్ళ కట్టెలు తీసుకొచ్చి వాళ్ళ పగ తీర్చుకున్నారు. అయినా నీకు ఎక్కడ కనికరం అనిపిస్తలేదు, నీ స్కిన్ చాలా స్మార్ట్గా ఉంది మా పోరాటం కన్నా. ఇంకొకటి చెప్తూ, నీవు ఆన్లైన్లోనే క్షమిస్తావా, లేదంటే పోలీస్ స్టేషన్లో ఏమైనా తీసేస్తావా అని చెప్పి అడిగిండు. ఇది మనిషి అంటే ఇంకా ఎంత అద్భుతమైనటువంటి క్వశ్చన్లో మీరే చెప్పండి. ఇక్కడ అభిజిత్ దీప్కే కానీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఏడో పేపర్లో నాకు ఈరోజు కనబడ్డది. చాలా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలో ఇప్పుడు అభిజిత్ దీప్కే జర్నలిజం చేసిండు, IIT కాన్పూర్లో MTech చేసిండు, ఇంకా చాలా కోర్సులు చేసి చదువుతూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న పొలిటీషియన్లో, పార్లమెంట్లో ఉన్న ప్రధానమంత్రి పొలిటీషియన్ల కన్నా అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ ఉంది వీళ్ళ దగ్గర. రియల్లీ దే ఆర్ టాలెంటెడ్. దే స్టడీడ్ కాన్స్టిట్యూషన్, దే నో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దే నో హౌ టు ప్రొటెక్ట్ దేర్ కంట్రీ, దే నో హౌ ద నరేంద్ర మోడీ రూల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ కంట్రీ. అసలు మామూలుగా లేదు, జ్వరం పట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ కాదు, ప్రధాన న్యాయమూర్తులకు, ప్రధానమంత్రికి ఏం చేయాలని అర్థం కాదు. ఇవాళ ఒక పత్రిక చూసిన, అసలు జడ్జీలను ఎంపిక చేసే పద్ధతిని నరేంద్ర మోడీ గబ్బు లేపిండు. ఈ కొలీజియం అనేది చాలా దూరంగా తయారైంది. వెరీ 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 టాలెంటెడ్. CJI ఎప్పుడైతే కాక్రోచ్లు అన్నాడో ఇమ్మీడియట్గా దాన్ని ఎన్క్యాచ్ చేసి, ఈ ప్రభుత్వం చక్కగా పనిచేయకపోతే మమ్మల్ని కాక్రోచ్లు అంటారా, మేము ప్రశ్నిస్తే తప్ప, మీరు పనులు చక్కగా చేయకపోతే ప్రశ్న తప్పేముందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా అవకాశాన్ని వాడుకున్నాడు. ఆ వాడుకున్నటువంటి అభిజిత్ దీప్కే అద్భుతంగా ఈ దేశంలో ప్రదర్శన చేశారు. ఎంతోమంది హీరోలు ఈ హీరోకి ఫ్యాన్స్ అయిపోయారు. అసలు మామూలుగా లేదు. ఈ దెబ్బకు అసలు ఎవరు ఏందనేది 3 faces ఆఫ్ రివోల్టేషన్ 3 faces ఎవరెవరు? అభిజిత్ దీప్కే అండ్ అశుతోష్ రంకా అండ్ సౌరభ్ దాస్. ఈ ముగ్గురు మాత్రం సుక్కలు చూపిస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా. భవిష్యత్ తరం
రాబోయే తరం దేశంలో ఎలా ఉంటుంది, ఎంత మెచ్యూరిటీగా ఉంటుందని చెప్పడానికి వీళ్ళు ముగ్గురు నిదర్శనం. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.